వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మొన్న మధ్యనే ప్రధాని నరేంద్ర మోడీ గారు నార్వే పర్యటనకు వెళ్ళారు. నార్వే ప్రధాని మెలోనీని కలిసి ఆవిడకి మెలడీ చాక్లెట్ ప్యాకెట్ అనేది గిఫ్ట్గా ఇచ్చారు. సో దానికి సంబంధించినటువంటి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. అయితే దీనికి ఒక దిక్కుమాలిన కంపారిజన్ తీసుకొస్తూ ఏం మాట్లాడాలనుకుంటున్నారు అనేది తెలియకుండా, అంటే కాస్త డెరివేటివ్గా అనిపించింది. ఐ జస్ట్ వాంట్ టు షో ద వీడియో హియర్. ఇది జర్నలిజం అనాలా, లేదంటే ఇంకా ఇంతకు మించి దిగజారిపోవడం అనేది తెలియదా అన్నటువంటిదే ఇక్కడ ప్రధానంగా వస్తున్నటువంటిది. తులసి చందు గారు ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్. నిన్న 17 గంటల క్రితం ఒక పోస్ట్ పెట్టారు, ఒక వీడియో చేసి. దానికి పెట్టినటువంటి ట్యాగ్స్, ఆ టైటిల్ ఏంటంటే, ఇస్ దిస్ మోడీస్ మెసేజ్ టు యూత్? హ్యాష్ట్యాగ్ మెలడీ, హ్యాష్ట్యాగ్ మోడీ మెలనీ. ఏం మాట్లాడుతుందో ఒకసారి చూద్దామా? చేసిన ఈ వీడియోస్ ఫొటోస్ మీరు చూసుంటారు కదా. ఇటలీ టూర్ సందర్భంగా జార్జియా మెలనీకి మెలోడీ చాక్లెట్లు ఇచ్చి మోదీ ఆ తర్వాత చాలా ఫొటోస్ ని పోస్ట్ చేశారు తన అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ లో. ప్రైమ్ మినిస్టర్ మోదీ wrote us a gift, a very, very good thought. ఇవి చూసినప్పుడు మీకేమనిపించింది? ఒక దేశ ఇవి చూసినప్పుడు మీకేం అనిపించింది? ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకొని మాట్లాడుకుందాం. ప్రధాని ఇంకో దేశ ప్రధానిని కలిసినప్పుడు చాలా సరదాగా మాట్లాడుకోవడంలో తప్పులేదు, అండ్ వాళ్ళు దిగిన ఫొటోస్ ని ఇలా పోస్ట్ చేయడంలో తప్పులేదు. కానీ ఇక్కడ మోదీ, మెలోనీ, జార్జియా మెలోనీ వీళ్ళిద్దరిని కలిపి మెలోడీ అని చెప్పి ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు. వాళ్ళ ఇద్దరిని ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు. ఎవరు క్రియేట్ చేశారు ఆ ట్రెండ్? లాగా ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నారు. దాన్ని చాలా రొమాంటిసైజ్ చేసి చూపిస్తున్నారు. దాన్ని స్వయంగా మోదీ ఎంకరేజ్ చేస్తున్నారా అనేది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం. ఇక్కడ మోదీ కాబట్టి ఆహా ఓహో అని చెప్పి అంటున్నారు. ఇలాంటి ఫొటోస్ ఇంకా ఏ లీడర్స్ అయినా, అదర్ దాన్ బీజేపీ లీడర్స్, అదర్ దాన్ మోడీ క్రియేట్ చేస్తుంటే ఎలా ఉండేది? ఏమనేవాళ్ళు? జార్జియా మెలనీ కూడా ఇలాగే పోస్ట్ చేశారా అని చూస్తే ఆమె ప్రత్యేకంగా ఇలాంటి ఫొటోస్ ఏవి పోస్ట్ చేయలేదు. ఒకే ఒక ఫోటో, వెల్కమ్ టు ఇటలీ మై ఫ్రెండ్ అనే ఈ ఫోటో మాత్రమే ఆమె పోస్ట్ చేశారు. ఆ తర్వాత అఫీషియల్ వీడియోస్ ని మాత్రమే ఆమె పోస్ట్ చేశారు. అండ్ ప్రధాని మెలడీ చాక్లెట్లు ఇచ్చినప్పుడు ఆమె స్పష్టంగా చెప్పారు, ప్రైమ్ మినిస్టర్ మోదీ బ్రాట్ అస్ ఏ గిఫ్ట్ అని చెప్పి. ప్రైమ్ మినిస్టర్ మోదీ brought us a gift. ఇది మోదీ పర్సనల్ టూర్ అయితే మనకి ఎలాంటి అభ్యంతరం ఉండదు. Wait. Why is no one talking about this for Hashimoto-related hair loss? So I was diagnosed with Hashimoto. ప్రధానిని కలిసినప్పుడు చాలా సరదాగా మాట్లాడుకోవడంలో తప్పులేదు, అండ్ వాళ్ళు దిగిన ఫొటోస్ ని ఇలా పోస్ట్ చేయడంలో తప్పులేదు. కానీ ఇక్కడ మోదీ, మెలోనీ, జార్జియా మెలోనీ వీళ్ళిద్దరిని కలిపి మెలోడీ అని చెప్పి ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు. దాని మోడీ క్రియేట్ చేస్తుంటే ఎలా ఉండేది? ప్రధాని మెలోడీ చాక్లెట్లు ఇచ్చినప్పుడు ఆమె స్పష్టంగా చెప్పారు, ప్రైమ్ మినిస్టర్ మోదీ బ్రాట్ అస్ ఏ గిఫ్ట్ అని చెప్పి. ప్రైమ్ మినిస్టర్ మోదీ brought us a gift. ఇది మోదీ పర్సనల్ టూర్ అయితే మనకి ఎలాంటి అభ్యంతరం ఉండాల్సిన పని లేదు. కానీ మోదీ విదేశాల్లో పర్యటించే ఒక్కొక్క టూర్ కి 7 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయలు మనం ట్యాక్స్ పే చేసే మన ట్యాక్స్ డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్నారు. అలాంటి అఫీషియల్ టూర్లని మెలడీగా మార్చేస్తే ఇది మోదీకి ఎలా అనిపిస్తుందో కానీ ఇది భారతీయులందరికీ కూడా చాలా చాలా అవమానకరమైంది. ఒక దేశ ప్రధాని ఇలా పోస్ట్ చేయడం. అంతేకాదు ఇలాంటి పోస్టులు చేయడం ద్వారా మోదీ మొత్తం ఇండియన్ యూత్ కి ఏమని మెసేజ్ ఇస్తున్నారు? ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారు? ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు? ఒక్కసారి ఆలోచించి కామెంట్ చేయండి. మొదలు పెట్టేశారు. ఏం ఆలోచించాలి? యూత్కి ఏమైనా మెసేజ్ ఇచ్చారా దాంట్లో? నేను మోడీని సపోర్ట్ చేయట్లేదండి. నేను 100% మోడీని సపోర్ట్ చేయట్లేదు. నాకు ఉండాల్సినటువంటి కారణాలు నాకు చాలా ఉన్నాయి. నేను మోడీని నచ్చుతారు అని చెప్పడానికి, నచ్చరు అని చెప్పడానికి కూడా 1,00,000 కారణాలు ఉన్నాయి. అది వేరే విషయం పక్కన పెడితే, ఒక దేశ ప్రధాని ఒక పర్యటనకి వెళ్ళారు. ఆప్యాయంగా అందరూ ప్రధానులతోటి ఎలా ఉన్నారో అలాగే అక్కడికి వెళ్ళారు. చాక్లెట్లు ఇచ్చారు, చక్కగా అయ్యింది. సోషల్ మీడియాలో మోడీ ఫోన్ పట్టుకొని, ఎస్ నేను ఇప్పుడు మెలోడీని కలిశాను, మెలనీని కలిశాను, నేను మోడీ, తన మెలని, అందుకే ఈ మెలోడీ అని చెప్పి ఆయన క్రియేట్ చేసుకున్నారా?
ఇజంట్ ఇట్ డెరిగేటివ్? అంటే లేనటువంటి ఒక 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 యాంగిల్ని క్రియేట్ చేసి ఎలాగైనా సరే చేయాలి అని. సో అదర్ దాన్ బీజేపీ లీడర్స్ చేస్తే ఎలా ఉంటుంది? సో హేటెడ్ అనేది బీజేపీ వాళ్ళు చేస్తే ఒకవైపుకి, వాళ్ళు చేస్తే ఇంకో వైపుకి, ఎవరు చేసినా కామన్గానే ఉంటారు కదా, ఇట్స్ నాట్ ఆబ్వియస్. కానీ ఇక్కడికి తీసుకొచ్చి ఈ ఆలోచన ఎవరికి లేదు. బేసిక్గా ఈ మెలడీ అనేటువంటి ట్రెండ్ క్రియేట్ చేయాలన్న ఆలోచన ఎవరికీ లేదు, ఎవరు చేయలేదు పెద్దగా. ఇన్స్టాగ్రామ్లో చూసుకున్నా, ఇంకో చోట చూసుకున్నా ఎవరు పెద్ద పోస్ట్ పెట్టింది కూడా లేదు. ఈ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని చెప్పి ఒక మహిళ ప్రధానమంత్రి ఆఫీస్లో ఆయనకంటూ ఒక సోషల్ మీడియా పిఆర్ విభాగం ఉంటుంది. వాళ్ళు పోస్ట్ చేసుకుంటే వెళ్తారు, ఏది ఉంటే అది. అందులో వాళ్ళు ఏమీ ఇది పెట్టలేదు. మెలడీ అని చెప్పి పెట్టారు, చాక్లెట్, జస్ట్ చాక్లెట్. ఆవిడ పూర్తి పేరు జార్జియా మెలనీ. అందులో మెలోడీ అని పెట్టడానికి ఏం లేదే. ఆలోచన ఉండాలిగా కొంచెం అన్నా. ఇట్ కమ్స్ అండర్ డెరిగేటివ్ కామెంట్స్, నథింగ్ బట్ డెరిగేటివ్ అంతే. ఒక లేనటువంటి దాన్ని క్రియేట్ చేసి ప్రధానిని అవమానించేటువంటి పద్ధతిలో చేసినటువంటిది. ఆవిడ ఒకటే ఫోటో పెట్టింది, ఆవిడ ఒకటే వీడియో పోస్ట్ చేసింది. ప్రధాని మాత్రం తన సోషల్ మీడియాలో అన్నింటిలో కూడా వెళ్ళినటువంటి ఫోటోలు అన్నీ కూడా పెట్టారు. చాలా రొమాంటిసైజ్ చేశారు. ఎవరు చేశారు రొమాంటిసైజ్? ఎవరు చేశారు? పని పాట లేని పనికి మాలిన వాళ్ళు చేశారు. ఆలోచన అనేది ఉండాలిగా. ఏం మాట్లాడుతున్నాం, ఏం చూపిస్తున్నాం అనే దగ్గర కొంచెం అన్నా. అక్కడ ఇద్దరు దేశాల అధినేతలు పరస్పరం చాలా ప్రేమగా, ఆప్యాయతగా, నా దేశం నుంచి నేను ప్రేమని పంచడానికి వచ్చాను, నా దేశ పౌరులు మిమ్మల్ని ఇలా అభినందిస్తున్నారు, అలాగే మీ దేశం నుంచి మా దేశానికి కూడా మద్దతు కావాలి, మీ దేశం యొక్క ప్రేమ మా మీద ఉండాలి, ఇద్దరం పరస్పరం 2 దేశాలకి సంబంధించి ఇద్దరం సాయం చేసుకొని ముందుకు వెళ్దాం. దిస్ ఈజ్ వాట్ ద పాయింట్ దే ఎస్టాబ్లిష్డ్. అంతకుమించి అందులో వెతకడానికి ఏం లేదు. కానీ మనం ఇక్కడ వెతుకుతాం, బికాజ్ మన బుర్ర బుద్ధి అన్నీ దాని మీదే ఉంటాయి కాబట్టి ఇలా మాట్లాడాలనే దానికి. పైగా ఏంటి, ట్యాక్స్ పేయర్స్ మనీ, 7 నుంచి 10 కోట్ల రూపాయలు ట్యాక్స్ పేయర్స్ మనీ. ఇంకెక్కడ గుర్తు రాలేదే ఈ ట్యాక్స్ పేయర్స్ మనీ అనేది. కేవలం మోడీ దగ్గరకి మాత్రమే ఉంది. అండ్ బిఫోర్ దట్ అది ట్యాక్స్ పేయర్స్ మనీ కాదు, బిఫోర్ దట్ అంత ఇంకేం లేదు. మరి ఇలాంటివే మిగతా కూడా తీసుకొచ్చి చూపిస్తే అప్పుడేం మాట్లాడతారు? సో ఒక సెంట్రిక్, ఒక భావజాలంతో ఫిక్స్ అయిపోయి ఎలాగైనా సరే మోడీ గురించే మాట్లాడాలి, మోడీని ఇక్కడ బద్నాం చేయాలి. మోడీని బద్నాం చేయాలంటే ఈ ఒక్క పాయింట్ అవసరం లేదు, ఇంకా చాలా ఉన్నాయి. టెక్నికల్గా మాట్లాడితే చాలా ఉన్నాయి, వాటి గురించి మాట్లాడవచ్చు. బట్ అది మా భావజాలానికి వ్యతిరేకం. అది దీని జర్నలిజం అలా. ఇక్కడ ఇంకోటి, తులసిచంద్ గారు ఇంకొక పని చేసి ఉండొచ్చు. మోడీ అఫీషియల్ టూర్ అని చెప్పి పెట్టినప్పుడు మన మోడీ గారు మాట అన్నారు చూసారా, ఇంధన సంక్షోభం ఉంది, అందువల్ల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మాత్రమే వాడండి అని చెప్పని అన్నారు చూసారా. దాని మీద మరి ప్రధాని గారు, మీరేమో ప్రజలందరినీ కూడా బంగారం కొనొద్దంటారు, ఇంధన సంక్షోభం వచ్చేలా ఉంది కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్నే వాడండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడండి అని చెప్తున్నారు కదా. మరి మీరు కూడా ఆ 8,000 కోట్ల ఫ్లైట్ వేసుకుని ప్రతి ఈ పర్యటనలు వీటన్నిటికీ కూడా ఎందుకండి వెళ్ళడం? వాళ్ళతో ఇక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్ తోటి ఏదో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి ఈ హెక్టిక్ సిచ్యువేషన్లో నేను వచ్చి కలవలేకపోతున్నాను, ఇవి కొంచెం సద్దుమడిగిన తర్వాత నేను ఖచ్చితంగా వచ్చి కలుస్తాను, దానివల్ల మా దేశపు ట్యాక్స్ పేయర్స్ యొక్క మనీ కాస్త ఆదా అవుతుంది, దుబారా ఖర్చులు తగ్గుతాయి అని సద్విమర్శ చేయొచ్చు కదా. అబ్బా మాకు అదొద్దు, అలాంటి మాటలు మాట్లాడితే అందులో మంచి మాస్ మసాలా ఎక్కడుంది? ఎవరు క్రియేట్ చేశారు ఈ రొమాంటిసైజ్ అనేటువంటిది? ఎవరు క్రియేట్ చేశారు నెరేటివ్? బీజేపీ వాళ్ళు ఏమన్నా క్రియేట్ చేసి ప్రొజెక్ట్ చేశారు? బీజేపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారా దీన్ని? మోడీ రొమాంటిక్గా అక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నాడు, వీడియోలు ఫోటోలు చూసారా అని. ఇంకా ఎలా ఉందంటే పరిస్థితి, అది వాళ్ళే చేశారు కాబట్టి మేము మాట్లాడితే తప్పు వచ్చిందా అన్నటువంటి ప్రశ్నలు లేపుతారు పొద్దున. ఏమనాలి వీళ్ళని? ఈ భావజాలాన్ని వ్యతిరేకిస్తున్నాం. వ్యక్తిగతనని కాదు, ఒక మహిళా జర్నలిస్ట్గా తనకి ఎప్పుడు తన గౌరవం ఉంటుంది, కానీ ఈ భావజాలాన్ని వ్యతిరేకించాలి. ఇది కాదు పద్ధతి. డెఫినెట్గా విమర్శించేటువంటి పద్ధతి అయితే ఇది డెఫినెట్గా కాదు. అనవసరంగా లేనిదాన్ని ఒక హైప్ కోసం
చేయడం మాత్రం ఇది హుందాతనం అనిపించుకోదని చాలామంది వ్యాఖ్యానం. మీరే ఉంటారు? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.